హాయ్ మా, నీకు 2 నిమిషాలు టైం ఉంటే ఈ వీడియో చూడు. చూసారు కదా మామ, ఈ ఊరి పరిస్థితి అయితే ఎలాగుంది. ఆ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలన్నా, వేరే ఊరి నుంచి ఈ ఊరికి రావాలన్నా సరే, ఊరి పిల్లలు చదువుకోవడానికి వెళ్ళాలన్నా సరే నలుగురు సహాయం ఉండాలి. ఎందుకంటే అక్కడ వెళ్ళే దారి ఒకటే, బట్ అక్కడ వాటర్ వచ్చినా, ఏంటంటే ఫ్లోటింగ్ మీద వర్షాలు వచ్చినా సరే, ఎక్కువ ఫ్లోటింగ్ మీద వాటర్ వచ్చి ఒక 2 స్తంభాలు, ఆ ఊరి నుంచి ఈ ఊరికి 2 స్తంభాలు వేశారు నడవడానికి. బట్ వెళ్ళాలంటే బ్రిడ్జి లేదు. దానివల్ల ఆ ఊరి నుంచి ఈ ఊరికి 2 స్తంభాలు అయితే వేశారు. ఆ ఊరికైనా ఏ ఊరికైనా స్కూల్ పిల్లలు చదువుకోవడానికి వేస్తే వాటర్ లేనప్పుడు నడుచుకొని వెళ్ళిపోతారు. బట్ ఎక్కువ వాటర్ వచ్చినా, వర్షాకాలం వచ్చినా సరే ఆ ఫ్లోటింగ్ ఎక్కువ అయ్యి ఆ స్తంభాలు కూడా కనబడకుండా మొత్తం కప్పిడిపోయి స్తంభాలు ఉన్నాయో లేనో అని ఇదిలో వాటర్ ఫ్లోయింగ్ వస్తుంది. చూసాక ఇప్పుడైతే వీడియో పెట్టాను ముందులో స్క్రీన్లో చూసి ఉంటారు. బట్ ఈ ఊరి పరిస్థితి అది సదుపాయం లేక, బ్రిడ్జి లేక ఈ ఊరు వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ వాటర్ వచ్చినా సరే, ఏది వచ్చినా స్కూల్ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళడానికి కూడా కష్టమైపోతుంది. ఇకనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఊరు వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఊరి నుంచి ఈ ఊరికి రావాలన్నా, ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలన్నా అయితే చాలా భయపడి ఆటడానికి కూడా చాలా భయపడిపోతున్నారు. ఆ 2 స్తంభాలు కూడా కప్పెడిపోవడం వల్ల ఏంటంటే వెళ్ళాలా వద్దా అనే ట్రైన్లోగా ఉండేది కూడా ఆ ఊరికి ఒకటే దారి. దానివల్ల వాళ్ళు ఏంటంటే చాలా కష్టంగా భయపడిపోతున్నారు. అయితే ఈ వీడియో ఎందుకు పెట్టానంటే ఎంతవరకు వెళ్తుందో తెలియదు. బట్ ఇదైతే రాజకీయ నాయకుల దాకా వెళ్ళి ఈ ఊరికి ఏదో ఒకటి బ్రిడ్జ్ రావడము, ఏదో ఒక పరిష్కారము చేయాలనుకుని నేను ఈ వీడియో చేస్తాను.